నమస్తే గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సాటర్డేస్ అంటే 2 days హాలిడేస్ వచ్చాయన్నమాట. సో ఈరోజు ఇంట్లో ఉండడం ఎందుకని మేము ఒక ప్లేస్కి అయితే వెళ్తున్నాము. ఒక టెంపులే, చాలా ఫేమస్ ప్లేస్. సో వెళ్తూ చెప్తాను ఎక్కడికి వెళ్తున్నామని. ఈ ప్లేస్ ఆల్రెడీ మేము 2 times వెళ్ళొచ్చాము. వెళ్ళే రూట్ అంతా కూడా చాలా బాగుంటుంది. సో వీడియో అయితే కంటిన్యూ అవుతా చూస్తూ ఉండండి. యాజ్ ఆఫ్ నౌ ఇప్పటికైతే వర్షం లేదు, కానీ వెళ్ళే రూట్లో ఖచ్చితంగా వర్షం అయితే పడుతుంది. సో అందుకే ఇంట్లోనే జాకెట్ వేసుకొని వెళ్తున్నాము. ఇప్పుడైతే టైం అయితే ఇప్పుడు 10 o'clock అయింది. మేము వెళ్ళేలోపు 11:30, 12 అయితే ఈజీగా అవుతుంది. మార్నింగ్ మేము ఇంట్లో నుంచి 10:10కి అయితే స్టార్ట్ అయ్యాము, కానీ ఇంకా కొంచెం ఎర్లీగానే వెళ్ళింటే బాగుండేది. ఎందుకంటే మార్నింగ్ ఇక్కడ సీన్స్ చాలా బాగుంటాయి అన్నమాట. వెదర్ చాలా బాగుంటుంది అండ్ కొంచెం చలి కూడా ఉంటుంది అనుకోండి. మేము 10 తర్వాత వెళ్తేనే అక్కడక్కడ అయితే రోడ్డు కనిపించలేదన్నమాట. ఫుల్గా ఫాగ్ ఉండింది. ఇంకా మార్నింగే వెళ్ళింటే ఇంకా అస్సలు కనిపించేది కాదు. ఇంతకు మేము ఎక్కడికి వెళ్తున్నామని చెప్పలేదు కదా. మేమైతే కుక్కే సుబ్రహ్మణ్యకి వెళ్తున్నాము. మేము ఉంటున్న ప్లేస్ నుంచి మాకు కుక్కే అయితే 56 kilometers, కానీ మొత్తం ఘాట్ రోడ్ ఫారెస్ట్ లో వెళ్ళాలి కాబట్టి 2 hours పైన పడుతుంది అనమాట. కుక్కేలో కూడా కానీ నేను గూగుల్లో చూస్తే కనిపించలేదు. ఏమంటావు మరి? మేము ఇంట్లోంచి స్టార్ట్ అయ్యేటప్పుడు ఎండ అయితే ఉంది, కానీ అక్కడ వెళ్ళేలోపు ఇట్నే ఉంటుందని గ్యారంటీ లేదు. సో మధ్యలో బైక్ ఆపి వెదర్ చెక్ చేస్తున్నాము. సగం దూరం వచ్చాక వర్షం పడుతుంది. ఇప్పుడు వెళ్ళాలా వద్దా అని ఆలోచిస్తున్నాం. వర్షం ఉందా లేదా అని చూస్తున్నాడు. వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ. లైట్గా తడుస్తూనే ఉన్నాము. వర్షంలో తడుచుకుంటూనే మొత్తానికి ఇప్పుడు బిస్లే దగ్గరకు వచ్చినాము. వెళ్దాంపా. ఫస్ట్ వచ్చింది. వర్షం అయితే స్టార్ట్ అయింది, కానీ మేము అక్కడ నుంచి బిస్లే ఘాట్ అని ఒక ప్లేస్ ఉంటుంది, అక్కడి వరకు వెళ్ళి అక్కడ నుంచి వెదర్ ఎలా ఉంటుందో చూసుకొని వెళ్తే అక్కడ నుంచి కుక్కేకి వెళ్దాము, లేకపోతే బిస్లే ఘాట్ నుంచి రిటర్న్ వచ్చేద్దాము అనుకొని ఈ బిస్లే ఘాట్ దగ్గర అయితే ఆగాము. ఇక్కడికి వచ్చేది ఇక్కడ ఒక వ్యూ పాయింట్ ఉంటుంది, అది చూడడానికి. కానీ వర్షం పడడం వల్ల మొత్తం ఫాగ్ వచ్చేసింది కదా, అక్కడ ఏమీ కనిపించట్లేదు. ఇంతకుముందు 2 times వచ్చినాం కదా, ఇక్కడ మొత్తం చెట్లు అట్లా కనిపించేది, అసలు ఏం కనిపించట్లేదు. మొత్తం పొగ మంచే కవర్ అయిపోయింది. అసలు వచ్చి కూడా వేస్టే అనిపిస్తుంది, ఏమీ కనిపించట్లేదు. ఎంతసేపు పడుతుంది అంటున్నా ఈ ఘాట్ రోడ్? ఈ నుంచి అంతేనా? 45 minutes అంటే పోదామా? మీరు ఇంతకుముందు వ్లాగ్స్ చూసి ఉంటే ఈ బ్యాక్గ్రౌండ్ అంతా ఎలా ఉండేదో ఇప్పుడు ఎలా ఉందో మీరు డిఫరెన్స్ అబ్జర్వ్ చేయొచ్చు. ఫస్ట్ టైం వస్తున్న వాళ్ళకి అసలు ఇక్కడ ఏముందని చూడడానికి వచ్చారో కూడా అర్థం కాదు. సో వర్షం అయితే పడుతుంది. జస్ట్ అక్కడ ఒక 5 minutes స్పెండ్ చేసి ఇంకా డిసైడ్ అయ్యాము, సగం వరకు వచ్చాక మళ్ళీ వెనక్కి వెళ్ళడం ఎందుకు అనేసి. ఇంకా అక్కడ నుంచి మేమైతే వర్షం పడినా కానీ వెళ్ళిపోదాం అనుకున్నాము. నేనైతే జాకెట్ వేసుకున్నాను, మా హస్బెండ్ కూడా రెయిన్ కోట్ తెచ్చుకున్నారు. ఇది నిజంగా మాకు ఒక అడ్వెంచరస్ బైక్ రైడ్ అని చెప్పొచ్చు. అంత అడ్వెంచరస్ అని ఎందుకు అంటున్నానంటే, ఒక్కోసారి వర్షం పడిన రోజు ముందర ఏముంది అనేది కూడా కనిపించదు అనమాట. ఒకవేళ ఫాగ్తో కవర్ అయితే రోడ్డు కూడా కనిపించదు, ఇంకా పైన ఆకాశం కనిపించదు, మొత్తం చెట్లే కవర్ అయిపోయి క్లోజ్ అయిపోయి ఉంటుంది. బిస్లే ఘాట్ నుంచి నేనైతే రిటర్న్ వెళ్ళిపోదామని, కానీ మా హస్బెండ్ మాత్రం ఇంతవరకు వచ్చాక వెళ్ళడం ఎందుకు, వెళ్దాము కుక్కే వరకు. అక్కడ నుంచి జస్ట్ ఒక 18 kilometers అనమాట. వర్షంలో ఇటువంటి అడ్వెంచరస్ జర్నీ చేస్తూ కుక్కేకి వెళ్తామని ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. మా ఇంట్లో వాళ్ళు చూస్తే ఈ వీడియో ఉంటుంది నాకు, అసలు మా డాడీ చూడకూడదు ఈ వీడియో మాత్రం. మధ్య మధ్యలో చాలా ఉన్నాయన్నమాట వాటర్ ఫాల్స్. సౌండ్ వినిపిస్తుంది కదా, ప్రతి చోట ఆగి వీడియో తీసుకోవాలంటే మళ్ళీ టెంపుల్కి వెళ్ళొచ్చే లోపు లేట్ అవుతుంది. అంత ఇంత వర్షం అయితే ఇప్పుడు తగ్గింది, కానీ రిటర్న్ వచ్చేటప్పుడు ఎట్లుంటుందో మాత్రం ఎక్స్పెక్ట్ చేయలేము. హాయ్ హాయ్ బాయ్. వావ్, ఆల్మోస్ట్ ఇప్పుడు ఘాట్ అయితే ఇంకా కంప్లీట్ అవుతుంది. ఇంకొద్దిసేపు ఉంటే మనం మామూలు రోడ్డు మీదకి వస్తాం ఈ అడవిలో నుంచి. కొంచెం కొంచెం మనుషులు అయితే కనిపిస్తున్నారు ఇప్పుడు.
ఈ ప్లేస్ చూస్తున్నారు కదా, ఈ ప్లేస్ గుర్తుపెట్టుకోండి. దీన్ని మళ్ళీ నేను రిటర్న్ వచ్చేటప్పుడు చూపిస్తాను ఎలా ఉందన్నది. ఇప్పుడైతే ఏం కనిపించట్లేదు కదా, వచ్చేటప్పుడు కూడా షూట్ చేశాను. ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత డార్క్గా ఉందో, ఎందుకంటే పైన ఆకాశం కనిపించట్లేదు, చెట్లే మొత్తం కవర్ చేసేసినాయి అనమాట, అందుకే లైటింగ్ కూడా రావట్లేదు. సేమ్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ రోడ్లోనే ఒక 1 hour దాకా ట్రావెల్ చేయాల్సి వస్తుంది. ఆర్ట్ కంప్లీట్ అయిపోయి ఇప్పుడు మనం ఊర్లోకి ఎంటర్ అయిపోతున్నాము. సగం దూరం వచ్చాక వర్షం పడింది కదా, ఇంకా వెళ్ళలేమేమో, ఇంక రిటర్న్ వెళ్ళిపోదాం అనుకున్నాము. 90% అయితే ఇంకా వెళ్ళలేము ఈరోజు కుక్కేకి అనుకున్నాను. కానీ మా హస్బెండ్ మాత్రం ఇంత దూరం వచ్చాక వెళ్దాము, మళ్ళీ దేవుడి దగ్గరికి వెళ్ళాలి అనుకుని రిటర్న్ వెళ్ళడం ఎందుకు అని తను గట్టిగా పట్టుకొని పిలుచుకెళ్ళినందుకు వచ్చాము అంతే. ఆ వర్షం వల్ల సగం, ఇంకోటి ఆ ఫారెస్ట్, డీప్ ఫారెస్ట్లో జర్నీ, అది చూసి సగం ఇంకా నేను ఫుల్గా వద్దనుకొని రిటర్న్ వెళ్ళిపోదాం అనుకున్నాను. నేను డెస్టినీ బాగా నమ్ముతాను. ఏ టైంకి ఎక్కడ ఉండాలని రాసి ఉంటుందో అక్కడే ఉంటాము. అండ్ ఆ దేవుడి దయ కూడా ఉండాలి మనం ఒక ప్లేస్కి వెళ్ళాలి అంటే. ఇవి నేను బాగా నమ్ముతాను. మేబీ కొంతమంది నమ్మకపోవచ్చు, నా నమ్మకం నాది, అది మీతో షేర్ చేసుకుంటున్నా అంతే. ఇక్కడ మీకు చూపిస్తుంది ఏంటంటే కుమార్ధార రివర్ అనమాట. మనం టెంపుల్లోకి ఎంటర్ అవ్వకముందే స్టార్టింగ్లోనే కుమార్ధార రివర్ అయితే వస్తుంది. కుమారధార లోపలికి అయితే ఎంట్రెన్స్ లేదు, మొత్తం ఇట్లా థ్రెడ్స్ కట్టేసినారు, రోప్స్. మేబీ వర్షాలు ఎక్కువ ఉన్నాయి, డేంజరస్ కాబట్టి అట్లా అడ్డు పెట్టారేమో అనుకుంటున్నాం. జనాలు కూడా ఎవరు లేరు, మొత్తం ఇట్లా అడ్డం పెట్టేసినారు. కుమారధార రివర్లో స్నానం చేస్తే చాలా మంచిదని చెప్తారు. మేము ఇంతకుముందు వచ్చినప్పుడు 2 times స్నానం చేసినాము. ఇప్పుడు జస్ట్ దిగి వాటర్ చల్లుకొని వెళ్దాం అనుకున్నాము, కానీ లాస్ట్ మంత్ వర్షాలు బాగా ఎక్కువ పడినాయి కదా, అప్పటి నుంచి క్లోజ్ చేసినట్టున్నారు, ఎవరిని అలో చేయట్లేదు. ఇది కుక్కే బస్ స్టాండ్. ఇక్కడ స్ట్రైట్గా పోతే మనకి అనగా గెస్ట్ హౌస్ వస్తుంది. ఇంకా ఇక్కడ నుంచి స్ట్రైట్గా పోతే టెంపుల్ వస్తుంది. అదిగో కార్స్ అన్నీ పెట్టినారు కదా. తీసిన టెంపుల్కి చాలా ఎగ్జాక్ట్లీ 1 year తర్వాత వస్తున్నాము. లాస్ట్ జూలైలో వచ్చినాము అనమాట. అంతకుముందు ఆగస్ట్లో వచ్చినాము, అంటే ఇయర్లీ వన్స్, ఎవ్రీ ఇయర్ జూన్ జూలై టైంలో వస్తున్నాం అనమాట. సో అసలు రాలేము అనుకున్నాం, మొత్తానికి వచ్చేసినాం. దర్శనం అయితే 1:30 వరకు ఉంటుంది. ఫస్ట్ దర్శనంకి లోపలికి వెళ్తున్నాం. మీకు ఇక్కడ టెంపుల్ గోపురం కనిపిస్తుంది కదా, అక్కడ నుంచి రైట్ సైడ్ వెళ్తే అక్కడ స్లిప్పర్ స్టాండ్ అయితే ఉంటుంది. కుక్కేలో దర్శనం మనకి త్వరగానే అయిపోతుంది, ఎప్పుడు కూడా అంత ఎక్కువ టైం ఏం పట్టదు. మేమేంటంటే బయట 2 queue lines ఉన్నాయన్నమాట, ఎక్కువ టైం పడుతుందేమో అని 100 rupees టికెట్స్ తీసుకున్నాము. కానీ నార్మల్గా వెళ్ళిన వాళ్ళకి కూడా త్వరగానే అయిపోయింది. మెయిన్ టెంపుల్లో దర్శనం ఇప్పుడే అయిపోయింది. ఇంకా నెక్స్ట్ ఆది సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాము. ఇంకా అది అయిపోయినాక ఇక్కడే భోజనశాల కూడా ఉంది, ఇక్కడే ప్రసాదం తిందాం అనుకుంటున్నాం. అసలు కూగితో కంపేర్ చేస్తే ఇక్కడ కొంచెం వేడిగా ఉందన్నమాట, ఎండ కూడా ఉంది. సో చాలా రోజుల తర్వాత ఎండ తగులుతుంది స్కిన్కి. ఇక్కడ నుంచి పక్కనే ఒక 5 minutes నడుచుకుంటూ వెళ్తే ఆది సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్, అక్కడికి వెళ్దాం. సర్ప సంస్కార విత్ నాగప్రతిష్ఠ 4200. అక్కడ ఏవి ఎంత అని రేట్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే సర్ప సంస్కార యాగశాల, భోజనశాల అన్నీ ఇక్కడ ఆది సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్. టెంపుల్ లోపల లెఫ్ట్ సైడ్ ఒక డోర్ ఉంటుంది. సో మనం అందులోకి వెళ్తే ఇక్కడ నుంచి బయటకి అయితే వస్తాము. ఆది సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్, సర్ప సంస్కార యాగశాల, భోజనశాల అనగా గెస్ట్ హౌస్ అవన్నీ కూడా ఇటు సైడే ఉంటాయి. చిన్న పిల్లోడు పంచ కట్టుకొని ఎంత క్యూట్గా పోతున్నాడు. కుక్కేలో ద మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్ ఏంటంటే ఇదే అని చెప్పొచ్చు, ఆది సుబ్రహ్మణ్య టెంపుల్ దగ్గర అనమాట. ప్లేస్ చుట్టుపక్కల సరౌండింగ్స్ అంతా కూడా ఎంత బ్యూటిఫుల్గా ఉంటాయంటే ఈ ప్లేస్ నాకు చాలా ఇష్టం. ఇక్కడ వాటర్ ఫ్లో అవుతుంది కదా, అదంతా కూడా కుమారధార రివర్ అనమాట. ఇక్కడ కనిపిస్తుంది ఆది సుబ్రహ్మణ్య టెంపుల్. ఆది సుబ్రహ్మణ్య టెంపుల్లో కూడా వెళ్ళొచ్చాము. ఆ తర్వాత ఇక్కడ వాటర్ ఉన్నాయి కదా కుమారధార, ఇక్కడ వెళ్ళి కొన్ని వాటర్ తలపై చల్లుకొని ఇంకా అక్కడ కొద్దిసేపు పిక్స్ అయితే తీసుకున్నాము. నిజంగా ఈ ప్లేస్ చాలా బాగుంటుంది అనమాట. షాపింగ్ చేయాలి అనుకున్న వాళ్ళకి చాలా ఉంటాయి. ఇటు సైడ్ ఎక్కడ వెళ్ళినా మోస్ట్ కామన్గా కనిపించేవి ఈ స్పైసెసే. ఎన్ని రకాల స్పైసెస్ ఉంటాయో అన్నీ ఉంటాయి, యాలకులు, దాల్చిన చెక్క, లవంగాలు ఇటువంటివన్నీ. కానీ నేను మసాలా ఎక్కువ యూజ్ చేయను, ఎప్పుడో ఒకసారి బిర్యానీ చేసినా కానీ ఇన్ని మసాలా అస్సలు వేయను అనమాట. అవి తింటే పొట్టలో మంట వస్తుంది, ఇంకా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కూడా వస్తాయి అనమాట మా హస్బెండ్కి. తీసుకుంటే ఓన్లీ దాల్చిన చెక్క తీసుకుంటాను, దాంతో అప్పుడప్పుడు టీ చేసుకొని తాగుతాము.
షాపింగ్ చేయకున్నా కానీ నాకు వెళ్ళి అన్నీ అలా చూడడం ఇష్టం. మీకు కూడా ఎంతమందికి అలా ఇష్టమో చెప్పండి. అన్నీ వెళ్ళి చూడడం కూడా అదొక విండో షాపింగ్ కూడా అదొక ఎంజాయ్మెంట్. పూజా సామాగ్రి బ్రాస్ కలెక్షన్ కూడా చాలా ఉంటాయి. నేను ఇంతకుముందు వచ్చినప్పుడు ఒకసారి గ్లాస్ ఒకసారి ప్లేట్ తీసుకున్నాను ఇక్కడ. ఇంకా అంతకుమించి మిగతా అవన్నీ టాయ్స్ ఉన్నాయి, అవన్నీ మనం ఏం చేసుకుంటాము. సో ఊరికే అలా చూస్తూ వెళ్ళిపోయాము. ఇక్కడ ఇటువంటి చిన్న చిన్న రోళ్ళు కూడా మనకు కనిపిస్తుంటాయి. ఇంకా చందనం ఉంటుంది కదా, చందనం ఇట్లా స్టోన్కి వేసి ఇట్లా అరగదీసేది ఉంటుంది కదా, అటువంటివి కూడా ఉంటాయి. మా హస్బెండ్ అయితే సూర్యుడి బొమ్మ ఉంటుంది కదా, అదైతే తీసుకుందాము, ఇంటి బయట తగిలించుకుందామని అన్నారు. దానికోసం అయితే చూస్తున్నాము. 40 రూపీస్ చెప్పారనమాట. ఇదైతే ఒకటి తీసుకున్నాము. బ్రాస్ కలెక్షన్ అంతా చాలా బాగుంది కదా. ఇక్కడ డిఫరెంట్ సైజెస్లో ఉన్నాయన్నమాట. ఈ దీపపు కుందులు, ఇంకా రాగి గ్లాసెస్, ప్లేట్స్, ఇటువంటివి చాలా ఉన్నాయి. టెంపుల్ పక్కనే అన్నదానం ఉంటుంది. మేము కరెక్ట్ టైంకి 1:30 అయింది. ఇంక ఇక్కడికే వచ్చి భోజనం చేస్తున్నాము. మార్నింగ్ ఏమీ తినలేదన్నమాట. సో బాగా ఆకలి అవుతుంది. వేడి అన్నం, కొబ్బరి పచ్చడి, రసం, సాంబారు, పెరుగు, ఇంకా లాస్ట్లో స్వీట్ పెట్టినారు. 1:59 అయింది. ఇప్పుడు స్టార్ట్ అయినా కానీ మాకు ఇంటికి వెళ్ళేలోపు 4:30 ఈజీగా అవుతుంది అనమాట. ఇంకా షాపింగ్ కూడా ఏమి ఎక్కువ చేయాలనుకోవట్లేదు. అన్నీ ఎప్పుడు చూసినవే కదా రొటీన్. మొన్న గోకర్ణలో ఉన్నా కూడా ఇవే మొత్తం. సో ఇంకా ఇప్పుడైతే మళ్ళీ రిటర్న్ స్టార్ట్ అవుదాం అనుకుంటున్నాము. వెళ్ళే దారిలో ఏమైనా టెంపుల్స్ ఉంటే చిన్నవి అవి కూడా చూస్తాము. ఇక్కడ ఎల్లో కలర్ బాటిల్స్ ఉన్నాయి కదా, అవి డబుల్ ఫిల్టర్డ్ కోకోనట్ ఆయిల్ అంట. కుకింగ్కి యూస్ చేసుకోవచ్చు అని చెప్పారు. నేను కూడా కోకోనట్ ఆయిల్తో కుక్ చేస్తుంటాను. మా హస్బెండ్ తీసుకుంటామో తీసుకో అన్నారు, కానీ మళ్ళీ బైక్ మీద వెళ్ళాలి, అంత దూరం క్యారీ చేయాలి కదా అని నేను తీసుకోలేదు. అండ్ ఇక్కడైతే స్పైసెస్ చాలా రకాలు ఉన్నాయి. నేను కొన్ని తీసుకున్నా, కసూరి మేతి, ఇంకా ఏవైతే యూస్ చేస్తానో అటువంటివి తీసుకున్నాను. ఇది బిలద్వారా కేవ్ అంటారు. స్టెప్స్ ఉన్నాయి, మనం కావాలంటే లోపలికి వెళ్ళొచ్చు. వాసుకి ఫస్ట్ ఇక్కడ స్వామివారి కోసం ఇక్కడ తపస్సు చేసిందని చెప్తారు. నేను కుక్కే సుబ్రహ్మణ్య హిస్టరీ చెప్పినప్పుడు అందులో చెప్పినాను దీని గురించి. అండ్ ఇక్కడ స్టార్టింగ్లో ఒక వినాయక స్వామి టెంపుల్ కూడా ఉంటుంది. అక్కడ కూడా ఆగి దండం పెట్టుకొని ఇంకా మళ్ళీ మేము రిటర్న్ అయితే స్టార్ట్ అయ్యాము. మధ్యలో బిస్లే దగ్గర వచ్చేటప్పుడు వర్షం పడింది అంతే. ఆ కొంచెం క్రాస్ చేశాక మళ్ళీ వర్షం అయితే పడలేదు, తగ్గిపోయింది. కుక్కేకి వచ్చాక ఇక్కడ టెంపరేచర్ చాలా ఎక్కువ ఉందన్నమాట. చాలా వేడిగా ఉంది, ఎండ కూడా ఉంది. మేమైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు బాగా వర్షాలు పడుతుంటాయేమో. మధ్యలో ఒక వాటర్ ఫాల్ కనిపించింటే ఇక్కడ ఆగాము. బాగా గాలికి జర్నీ చేసి టైర్డ్ అయిపోయాము. నాకు నవ్వడానికి కూడా ఓపిక లేదనమాట. అక్కడ మేము ట్రావెల్ చేసేదంతా కూడా కొండల మధ్యలో కాబట్టి అడుగడుగున ఇటువంటి వాటర్ ఫాల్స్ చాలా ఉంటాయి. మార్నింగ్ వెళ్ళేటప్పుడు బిస్లే ఘాట్ అని ఒకటి చూపించాను కదా, ఇక్కడ ఇదేంటంటే బిస్లే వ్యూ పాయింట్ అంటారనమాట. అంటే అక్కడ నుంచి కొంచెం ముందుకు వస్తే ఈ వ్యూ పాయింట్ అయితే కనిపిస్తుంది. బిస్లే ఘాట్ కంటే ఈ బిస్లే వ్యూ పాయింటే చాలా బాగుంటుంది. ఇక్కడ మేము ఆగి ఒక 10 మినిట్స్ అయితే స్పెండ్ చేసినాము. 3D పెయింటింగ్ లాగా ఉంది డైరెక్ట్గా చూస్తుంటే. కళ్ళు సరిపోవట్లేదు నిజంగా. నేచర్ ఇంత బాగుంటుందా అనిపిస్తుంది అది చూస్తుంటే. కుక్కేలో మనకి టెంపుల్ బ్యాక్ సైడ్ కుమార పర్వతానికి కనిపిస్తుంది. ఇది కూడా ఆ స్ట్రెచ్చే అనుకుంటున్నాము, నాకు ఎగ్జాక్ట్గా ఐడియా లేదు. పైన మేఘాలు, కింద ఈ పర్వతం రెండు అయితే కలిసిపోయినాయి. మధ్యలో అక్కడక్కడ చిన్న చిన్న వాటర్ ఫాల్స్ కూడా ఉన్నాయన్నమాట. కొండ మధ్యలో నీళ్లు పారుతూ ఉంటాయి కదా, చాలా బాగుంది ఆ విజువల్ అంతా చూడటానికి. డైరెక్ట్గా చూస్తే తప్ప ఆ ఫీల్ అయితే ఎంజాయ్ చేయలేము. మార్నింగ్ ఆ కొద్దిసేపు వర్షం పడింది. ఆ వర్షంకి చూసి భయపడి రిటర్న్ వెళ్ళిపోదాం అనుకున్నాము, కానీ ఇంకా సగం మధ్యలో వెళ్ళడం ఎందుకు అని మేము మళ్ళీ అట్నే గట్టిగా స్టార్ట్ అయ్యాము. సో దేవుడు ఆ కొద్దిసేపు అలా టెస్ట్ చేశాడా అనిపించింది. ఆ కొంచెం మేము క్రాస్ చేసి రాగానే వర్షం తగ్గిపోయింది. ఇంకా కుక్కేకి వచ్చాక చాలా ఎండ ఉందన్నమాట. మళ్ళీ రిటర్న్ వెళ్ళేటప్పుడు కూడా ఇంటికి వెళ్ళేంత వరకు కూడా ఎండనే ఉంది, ఫుల్గా ఎండ ఉంది అది కూడా. సో దేవుడు అప్పుడప్పుడు అలా టెస్ట్ చేస్తుంటాడు. ఈరోజు కూడా టెస్ట్ చేశాడు, మనం అది పాస్ అయ్యి గట్టిగా వెళ్ళగలిగామని మేమైతే అనుకున్నాము. వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా మీకు లాస్ట్లో ఒకటి చూపిస్తాను అని. ఇదే మార్నింగ్ అయితే ఏమీ కనిపించలేదు, అంతా వైట్గా ఉండింది కదా. ఇటు సైడ్ పన్న వాటర్ అరేబియన్ సీలోకి వెళ్తాయి, ఇటు సైడ్ పన్న వాటర్ బే ఆఫ్ బెంగాల్లోకి వెళ్ళి కలుస్తాయంట. మళ్ళీ మేము ఇంటికి వెళ్ళేలోపు 5:30 అయింది. వీడియో కొంచెం లెంతీగా ఉంది, ఎక్కడైనా బోర్ కొట్టింటే సారీ. కంప్లీట్ ట్రిప్ డీటెయిల్స్ అన్నీ ఇద్దామని నేను వీడియో కొంచెం లెంతీగానే చేశాను. ఇక్కడి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. టేక్ కేర్, బాయ్ బాయ్.